చెప్పండి బ్రదర్, మీ పేరేంటి? నా పేరు గోపరాజు వినయ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉయ్యూరు గ్రామం నుంచి వస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ నుంచి నడక ప్రారంభించి పిఠాపురం వెళ్ళాలి అని చెప్పని మీరు అనుకుంటున్నారని తెలిసింది. దేని గురించి? మాకు ఉయ్యూరులో ఆటోనర్ కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేద్దామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇట్లా నడవటం కన్నా కూడా ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే మంచిది కదా. 1-2 సార్లు పార్టీ ఆఫీస్ కూడా ఈ యొక్క సమస్యపై పోస్ట్ చేయడం జరిగింది. మేము డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అనేది త్వరగా పని అవుతుందనే విషయంలో ఈ యొక్క బాధ్యత చేయడం జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు జనవాణి అని చెప్పి పార్టీ ఆఫీస్ దగ్గర ఒకటి పెట్టారు, సమస్యలు ఎవరైనా ఉంటే రావచ్చు అని చెప్పండి. జనవాణిలో మీరు కంప్లైంట్ చేశారు? జనవాణిలో అయితే కంప్లైంట్ చేయలేదండి. ఎందుకంటే జనవాణిలోకి రావాలంటే పార్టీ పక్కన పెడితే యూనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఒక ఆటోనర్ గురించి వాళ్ళందరూ ఒక తాటిపై రాకు, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. అందుకని ఇదే సమస్యని పార్టీలో ఉంటున్నాం కాబట్టి ఒక కార్యకర్తగా యూనియన్లో మేజర్ సమస్య ఆటోనర్ కాబట్టి పాదయాత్ర చేసి ఆయనకి తెలియజేద్దామని చెప్పి. ఇప్పుడు ఇలా పాదయాత్ర చేయడం వల్ల ఆయన దృష్టికి వెళ్ళుద్ది అని మీరు అనుకుంటున్నారా? వెళ్ళాలని ఒక బలమైన సంకల్పంతో చేస్తున్నాము. నేను 218 లేదా 216 కిలోమీటర్లు ఈ యొక్క పిఠాపురం అనేది మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇల్లేదో దూరం దారం తగ్గదు అనే విధంగా మన ఉయ్యూరు నుంచి పిఠాపురం చాలా దూరం. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికే ఈ యొక్క సమస్య పరిష్కరిస్తారనే విషయమై ఈ యొక్క పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం సభ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? గత ఒక 5 సంవత్సరాల క్రితం అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ కూడా లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తుంది. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం వస్తారని చాలా గ్రాండ్గా ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందని మీకు తెలియదు. గతంలో అధికారులు లేకోకుండా సభలు నిర్వహించారు, ఆవిర్భావ సభని. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది, ఎలా జరగబోతుంది అని చెప్పి అడుగు. జనసేన అంటేనే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ప్రతి దానికి కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఆ ప్రోటోకాల్ ఎప్పుడూ కూడా విస్మరించకుండా పాటించారు కాబట్టి ఇప్పటి వరకు కూడా గ్రాఫ్ అంత పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద గ్రాఫ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు అంటే గత ప్రభుత్వంలో కంటే 99% చాలా మెరుగ్గా పనిచేస్తున్నారు. ఆయనకి రాజకీయాలు అలవాటు లేకపోయినా ప్రతి సంవత్సరాలు ఆయన నేర్చుకున్నారు. ఎవరు ఏంటనేది ఆయనకు తెలుసు. ప్రతి కార్యకర్త దగ్గర నుంచి కూడా గ్రామంలో ఉన్న మా అమ్మ తాత ముసలి వరకు కూడా ఆయన పనితీరు ఏంటనేది వాళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చే 5, 10, 15 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఆయన పనితీరు బాగుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఈయన స్థానం 6వ స్థానం 7వ స్థానం ఉంది. ఎందుకు ఉంది అలా అంటారు? ఈయన శాఖలన్నీ కూడా 10 శాఖలు ఉన్నాయి. షూటింగ్స్ చేయాలి, అవన్నీ మేనేజ్ చేసుకుంటే కనుక 6వ నెంబర్ కాకపోయినా 60వ నెంబర్ ఉన్న అక్షరం వస్తుంది. వచ్చేసి ఇటువంటి క్వశ్చన్స్ మీడియా మొత్తంగా అనుకుంటే బాగుంటుంది. నేను మా మరో వాళ్ళు చెప్పిన విధంగా మీరు అడగకూడదు క్వశ్చన్స్ ఏమనుకోబట్టింది. ఏదేమైనా ఇక్కడ నుంచి నడవటం అనేది ఒక సాహసమైనటువంటి నిర్ణయం. మీరు జాగ్రత్తగా వెళ్ళి ఈ సమస్య పరిష్కరించాలి. అలాగే ఆటోనగర్ అక్కడ మీ నియోజకవర్గంలో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పాదయాత్రలో నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పెనమలూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి, అలాగే వేరే మహిళలు కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పి కాల్స్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా అభినందించి గత టాస్క్ అనేది 216-18 కిలోమీటర్లు అనేది కదా, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇబ్బంది వస్తే మటుకి మీరు మాకు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాము అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాను.